కాన్షియస్నెస్ ఆఫ్ మాస్టర్. హైదరాబాద్ కరీంనగర్ రోడ్లో హైదరాబాద్ నుంచి 20 మైళ్ళ దూరంలో ఒక ప్రదేశం ఉంది. దాన్ని ఇంద్ర సరస్సు అంటారు. అక్కడ ఒక శివాలయం ఉంది. 4-5 ఎకరాల భూమిని ఈ మధ్య గురువు గారికి ఆఫర్ చేసి అక్కడ ఆశ్రమం లాంటిది పెట్టి అందులో ఉండమని రిక్వెస్ట్ చేశారు. అతను నాస్తికుడు. అది ఒక మహాత్ముడికి ఇవ్వాలని ఆ ల్యాండ్ ఓనర్కి అనిపించింది. ఈ ఇంద్ర సరస్సు ధ్యానయోగ్యమైన తపోస్థానం. తను బుద్ధుడు కాకముందు 3 జన్మలు జీవన్ముక్తుడై తపస్సు చేసి పాస్టరిటీ కోసం ఇక్కడ ధారపోశాడు తపస్సు. అందుకే ఇది పవిత్ర స్థానం. బుద్ధుడు 455 జన్మలు తీసుకున్నాడు. ఎందుకు ఇన్ని జన్మలు ఎత్తాడు అంటే బుద్ధుడు అవ్వడానికి ఆ జీవుడి ఎవల్యూషన్కి అన్ని జన్మలు అవసరమైనవి. ఒక జన్మలో కాశ్మీర్ దేశానికి రాజుగా జన్మించాడు. సహజ జీవ లక్షణం చేత తనకి జ్ఞాన వైరాగ్యాల మీద దృష్టి ఉంది. ఒకరోజు ధ్యానంలో ఉండగా అతనికి ఒక విజన్ వచ్చింది. అందులో హనుమంతుడు కనబడ్డాడు. హనుమంతుడిని ధ్యానించలేదు, అయినా అతను దర్శనమిచ్చాడు. నీవెవరో నీకు తెలుసా అని హనుమంతుడు అడుగుతాడు. నాకు తెలీదు అంటాడు రాజు. అయితే నీవెవరో నీవు తెలుసుకోవాలంటే నాతో రా. సరేనని రాజు అనగానే ముందు గుండా ఒక తేజోమయమైన మార్గం కనబడుతుంది. ఆ మార్గం గుండా రాజు వెళ్తాడు. ఎలా? నేను నీ కూడా వస్తాను అనగానే రాజు బాడీ షెడ్ చేస్తాడు. కానీ ఈగో విత్ కాన్షియస్నెస్ ఉంటుంది. తర్వాత ఈగో కూడా పోతుంది. ప్యూర్ కాన్షియస్నెస్ తోటి వెళ్ళి ఆరిజిన్ ఆఫ్ జీవ తెలుసుకొని తానెవరో గుర్తిస్తాడు. ఈగోలెస్ ప్యూర్ కాన్షియస్నెస్ జీవుడి స్థితి అని కదా బౌద్ధవాదం. ఎక్కడి నుంచి వచ్చాడు జీవుడు అంటే ఆరిజిన్ శూన్యం. రాజు ఎక్కడికి వెళ్ళాడంటే ఫస్ట్ టైం ఈగో సెంటర్ అయిన స్పాట్ తెలుసుకుంటాడు. స్నో పడి స్నోబాల్ అయింది. స్నోబాల్ అయ్యే ముందు శూన్యం. ఆ ఎండ్ వరకు వెళ్ళాడు. ఇటే ఉన్నాయి జన్మలన్నీ. మళ్ళీ ఈ శూన్యం నుంచి వచ్చిన ఈగోలెస్ ప్యూర్ కాన్షియస్నెస్ అన్నాం. బాగుంది. శూన్యం విత్ రెఫరెన్స్ టు హూమ్ అన్న క్వశ్చన్ వేసుకోవాలి. అది కీ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జీవుడి స్థితి విత్ రెఫరెన్స్ టు స్పేస్ టైం కంటిన్యూమ్ అండ్ విత్ రెఫరెన్స్ టు ఇంద్రియాస్. ఇంద్రియాలు మనసు బుద్ధి లేకపోతే ఎవరికి అన్న క్వశ్చన్ రైజ్ కాదు. ఆ రాజు తానెవరో తెలుసుకున్న తర్వాత జీవన్ముక్తుడుగా 3 జన్మలు తపస్సు చేశాడు. జీవన్ముక్తులై తపస్సు చేస్తే ఆ తపస్సు వల్ల పాస్టరిటీకి బెనిఫిట్. ముక్తి కోసం తపస్సు చేయడం వేరు. ఆ రాజు ముక్త స్థితిలో 3 జన్మలు తపస్సు చేసి ఆ ఇంద్ర సరస్సు వద్ద నిక్షిప్తం చేశాడు. ఆత్మ కోసం తపస్సు చేయడం వేరు. ఆ రాజు ముక్త స్థితిలో 3 జన్మలు తపస్సు చేసి ఆ ఇంద్ర సరస్సు వద్ద నిక్షిప్తం చేశాడు. ఆత్మజ్ఞానం కొరకు తపస్సు చేసే సాధకులకి అది కావాల్సిన స్థలం. 3 జన్మలు తపస్సు చేయమని హనుమంతుడే చెప్పాడు. 3 సార్లు రాజు శరీరం కూడా ఇంద్ర సరస్సు వద్దే వదిలాడు. ఎ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్. పంచబ్రహ్మల సృష్టిని ఒప్పుకోని బౌద్ధం పరశివుని ఒప్పుకుంటుందా? గురువు సమాధానం, ఆ పరశివుడే శూన్యం, అదే నిర్గుణం, పేర్లే తేడా. శూన్యంలో ప్రవేశించే ముందు సంకల్పంతో వెళ్ళి తిరిగి వస్తాడు సదాశివుడు. శూన్యానికి పరశివుడికి భేదమే లేదు. జీవో దేవో సనాతన అంటే జీవుడి ఆరిజిన్ ఎక్కడదో ఎలా బౌద్ధం ట్రేస్ చేస్తోందో గుర్తించండి. జీవుడికి శరీరంలో ఉండగా ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. శరీరం పోయాక కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. కాశ్మీర రాజు దేహం వదిలి తన కాన్షియస్నెస్ తోటే తన స్థితి తెలుసుకున్నాడు. అందుకే స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ బిఫోర్ ఫైనల్ డిపార్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రాజు తన స్థితిని ఎక్స్పీరియన్స్ చేశాడు, అనుభవించాడు, అంటే తెలుసుకున్నాడు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ వాజ్ ద క్వశ్చన్. గురూజీస్ ఆన్సర్, నిత్యం మనం ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అంటే సుఖం, దుఃఖం, ఎండ, నీడ, కష్టం, వేడి, చల్లదనం, తీపి, చేదు, కారం, ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్. కానీ ఇవన్నీ బాడీ లిమిటేషన్స్తో ఉండి ఇంద్రియంలోచే అనుభవించబడేవి. అలా కాక శరీరంలో ఉంటూ ఇంద్రియాతీతమైన అనుభవం ఎక్స్పీరియన్స్. భగవద్ అనుభూతి అట్లాంటి, హయ్యర్ వరల్డ్స్కి అనుభూతి అలాంటి. యూ కెనాట్ పర్సీవ్ ఇట్ విత్ ద నేకెడ్ ఐ, ఎందుకంటే ఇంద్రియాతీతం కనుక. శరీరంలో ఉంటూ ఏ కాన్షియస్నెస్తో హయ్యర్ కాన్షియస్నెస్ అనుభవించడమే ఎక్స్పీరియన్స్. భగవద్ అనుభూతిని పొందాలంటే మనిషికి అడ్డు వచ్చేది ఇంటలెక్ట్. హౌ టు డూ అవే విత్ ఇట్ వాజ్ అ క్వశ్చన్. మాస్టర్ రిప్లైస్, there are dual things in human being.
One is an experiencer, the other is an analyzer. Intellect analyzes, but analyzer does not experience. So now there are two things. One is analysis, second is the experience. Analysis is done with the intellect. So an analyzer does not experience, and the experience may not analyze. He may not, having experienced, like to analyze his own experience. He may not understand it. Yet the Antakarna experiences. Having the intellect which reports and analyzes is a faculty of the common man. A person who experiences and who is not bothered to understand his experience receives simple guidance of a simple man. అంటే జ్ఞాని అన్నమాట. ఒక ఎక్స్పీరియన్స్ని అర్థం చేసుకోవడం అంటే ఏమిటి? ఇట్ ఈస్ ద ఎనలైజర్ హూ త్రూ హిస్ ఇంటలెక్ట్ అండర్స్టాండ్స్. బట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ఇంటలెక్ట్ విచ్ అనలైజెస్ hardly tries to experience. But the analyzer is sometimes so keen of exercising his intellect, if it is not put to use, the intellect stands in the way without allowing him to do sadhana. Intellect, it is like a book, goes on talking about experience. It is like the food that he has cooked and about to serve you, and about to be eaten might become that which has not been served in the process of analysis. ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్. సత్యం అనుభవించాలి. ఎంత తర్కించి, ఎంత చర్చించి, ఎంత డిస్కస్ చేసినా ట్రూత్ ఎక్స్పీరియన్స్ కాకపోతే, అది అనుభవంలోకి రాకపోతే, ఎంత ఇంటలెక్ట్ అయినా, ఎంత ఎనాలిసిస్ అయినా, ఎంత చర్చ అయినా అంత ఫ్యూటైల్. మై ఆరిజిన్ కౌంట్స్ ఫర్ మీ. మై గోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ వెయిట్ హియర్ టు రీచ్ మై గోల్. హౌ am I to get to the point of origin? These are the points very important and are always to be remembered. బ్రహ్మాండమైన చర్చలు చేసి, ఇంటలెక్ట్ ఉపయోగించి సభల్లో మనిషిని స్పెల్ బైండింగ్గా చేశారనుకోండి, దానివల్ల ఏం లాభం? మీకు నాలెడ్జ్ అనుభవం అయిందా? గొంతు చించుకొని డిస్కస్ చేసిన పిసరంత అనుభవంలోకి రాలేదు. అయితే ఆహా ఎంత గొప్పగా మాట్లాడాడు అని సభలో అంతా అప్రిషియేట్ చేస్తారు. త్రూ ద మీడియం ఆఫ్ ఇంటలెక్ట్ he has delivered the lecture so well. ఎంత స్పెల్ బైండింగ్గా ఉంది, వండర్ఫుల్ అని మెచ్చుకుంటారు. అయితే దానివల్ల మీకేం లాభం? స్ప్లెండిడ్ ఎనాలిసిస్ అండ్ పిక్టోరియల్ ప్రజెంటేషన్ ఇచ్చినా ఎట్ బెస్ట్ యు మే బి అప్రిషియేటెడ్, దట్స్ ఆల్. అయితే ఈ ఇంటలెక్ట్ వల్ల ఏమీ లాభం లేదా అంటే, ఇంటలెక్ట్ ఉన్న సాధకుడితో గురువు పర్పస్ అచీవ్ చేయదలుచుకున్నాడని గ్రహించి, ఆ ఇంటలెక్ట్తో భగవతి అనుభూతిని పొందలేనని గ్రహించి, దీనికి గురువు అనుగ్రహమే అవసరమని గుర్తించి, ఇంటలెక్ట్ యొక్క పర్పస్ ఇంటలెక్చువల్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఇన్ ఫ్యూచర్ ఫర్ సాధక్స్ టు క్లియర్ దేర్ డౌట్స్ అని తెలుసుకుంటే అది అనుభూతికి అడ్డు రాదు. ఇంటలెక్ట్తో గ్రహించిన దాన్ని ఏ గ్రంథము పుస్తకం రూపంలోనూ ప్రిజర్వ్ చేస్తే మళ్ళీ ఇంటలెక్ట్ వాడే సాధకుడి సందేహాల్ని తొలగిస్తుంది. సాధన ముఖ్యం, అనుభూతి ముఖ్యం. Always talking about sadhana is not beneficial. సాధనలో అనుభూతి యొక్క ఎనాలిసిస్ యొక్క రిపోర్టింగ్, ఈ రిపోర్టింగ్ యొక్క ప్రిజర్వేషన్ ఫర్ పాస్టరిటీ, ఇలా అర్థం చేసుకోవాలి. ఏ మ్యాన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆర్ నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఎనలైజర్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. ఇన్ ద ఎనాలిసిస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సర్, ద ఎక్స్పీరియన్స్ అనలైజెస్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్. దెన్ హూ ఈస్ ద ఎక్స్పీరియన్సర్? ఈగో ఈజ్ ద ఎక్స్పీరియన్స్. ఒక చిన్న కునుకు లాంటిది వచ్చింది గురువు గారికి. ఎవరో అడిగారు, అప్పుడు మీ కాన్షియస్నెస్ ఎక్కడ ఎలా ఉంటుంది? దానికి ఆయన సమాధానం, ఏదీ ఉండదు, ఏమీ ఉండదు అంటే శూన్యం. మరో ప్రశ్న, అప్పుడు ఆ స్థితిలో కూడా ప్రేయర్స్ ఆన్సర్ చేయబడతాయి కదా? గురువుగారు, నిస్సందేహంగా ఆ విషయంలో డౌట్ పెట్టుకోవద్దు. ఏమవుతుందంటే ఈగో అనేది ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో ద ఈగో ఈజ్ ఎర్న్డ్ ఎట్ విల్. ఈగో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ విత్ అదర్స్ టేక్స్ ప్లేస్. ఇలాంటి స్థితిలో ఉంటే శూన్యావస్థలో మాస్టర్ డస్ నాట్ కమ్యూనికేట్ బట్ రెస్పాండ్స్. హీ వుడ్ ఈవెన్ ఇనిషియేట్ సమ్ ఇన్ దిస్ స్టేట్. తనంతట తాను మాట్లాడు, పిలిస్తే రెస్పాండ్ చేస్తాడు. దిస్ నేచర్ ఆఫ్ అన్ ఈగో అంతా శరీరానికి సంబంధించిందే కదా. శరీరం పోయిన తర్వాత ఈగోయే లేదు, కాన్షియస్నెస్ లేదు. గురువు యొక్క ఆ పేరు, ఆ రూపం ధ్యానిస్తే రెస్పాండ్ చేస్తాడు. మరి ఈగో లేని రూపం, నామం ఏమిటంటే, ఆ నామరూపంలోని తేజస్సు
ఆ స్థలమంతా నిక్షిప్తమై ఉంటుంది. ఆ పేరు పెట్టి పిలిస్తే అడిగిందల్లా ఇస్తాడు. భగవంతుడిగా భావించి అడిగితే అలా, లేదా గురువుగా భావిస్తే అడిగిన వాడికి ఏది ఇవ్వాలో ఇవ్వద్దో ఆయన అధీనం. అసలు మనిషిలో ఈగో ఉంటేనే అనాలిసిస్ చేస్తాడు. ఈగో లేకపోతే అనాలిసిస్ లేనే లేదు. ఇంతకే ఎక్స్పీరియన్స్ అంటే ఏమిటి? శరీరం ఉంటే ఈగో ఉంది. బట్ ద బాడీ హ్యాస్ లిమిటేషన్స్. వెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద బాడీ, యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఈగో టూ, అండ్ సో దేర్ ఈస్ ఎక్స్పీరియన్స్. హంగర్, ఎపిటైట్, ఫుల్నెస్ ఆఫ్ టమ్మీ కూడా ఎక్స్పీరియన్స్. వీటికన్నా beyond the body, beyond the traditions of the body, without limitations to this, even contact with this world can be shed off. శరీరం ఇంద్రియాధీనం, బట్ కాన్షియస్నెస్ ఇస్ నాట్ ఇంద్రియాస్. ఇంద్రియాలు లేని స్థితిలో శరీరంలో ఈగో పొందేది ఎక్స్పీరియన్స్. అట్టి అనుభవం సోర్స్ నుంచి వచ్చింది. ఇన్ సచ్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ స్టిల్నెస్. ఇన్ దట్ స్టిల్నెస్ యూ ఆర్ కామ్. ఇన్ దట్ కామ్ యూ గెట్ పీస్. Slowly the ego is merged into the source from where it derives the experience. ఇంకో క్వశ్చన్, మీరు ఎంత అవలీలగా ఒక కాన్షియస్ నుంచి ఇంకో కాన్షియస్నెస్కి షిఫ్ట్ అయ్యి మళ్ళీ మరో క్షణంలో అబ్సల్యూట్ నార్మల్సీకి రాగలరు. ఇది మహాయోగులకు కూడా ఒక గొప్ప ఫీటే కదా. గురువు గారు యోగులు కింద నుంచి పైకి వెళ్ళేవారు, దారిలో ఎక్కడం దిగడం జరుగుతుంది. గురువు అనే ఈ వస్తువు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. దెర్ ఆర్ 3 things in me. One, body consciousness, all consciousness, and non-consciousness. ఇందులో ఉండాలంటే అందులో ఉండగలను. I did not allow any rigid rule or principle to bind me. నాకంటూ విధి నిషేధాలు లేవు. మంచి వేదాంగాలు చదివి హైలీ ట్రెడిషనల్గా ఉన్న వాళ్ళ మధ్య మడిగట్టుకుని ఉంటాను. నాకన్నా ట్రెడిషనలిస్ట్ ఉండడు. మళ్ళీ అదే నేను గంటకల్లా సూఫీ వేదాంతుల మధ్య సూఫీని. ఎవడో తయారు చేసిన ఇడ్లీ కాఫీని హోటల్లో కూర్చుని సామాన్యుడు వెళ్ళి తింటాను. ఇలా చేసినప్పుడు నాకు ట్రెడిషనలిస్ట్ అంటే మమకారం లేదు. హోటల్లో శూద్రుడి మీద ద్వేషం లేదు. సూఫీ సిద్ధాంతాన్ని నెత్తిన పెట్టుకోను. క్రిస్టియానిటీని కండెమ్ చేయను. ఎప్పుడు ఏ పని చేస్తే అందులో ఉంటాను. ఇది ఆల్ కాన్షియస్నెస్ వల్ల సాధ్యం. ఇదంతా ఎఫర్ట్లెస్గా చేస్తాను. విత్ ఎఫర్ట్ నోబడీ క్యాన్ బిహేవ్ లైక్ దిస్. ఆల్వేస్ కాన్షియస్ ఆఫ్ ఆల్. మరి బాడీ కాన్షియస్నెస్ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఎవరైనా పిలిస్తే పలకడానికి, ఫలానా అని తెలియడానికి ఒక నేమ్ అండ్ ఫామ్ కావాలి కనుక బాడీ అవసరం. ఈ బాడీ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఐ విల్ బి జస్ట్ హ్యూమన్. ఐ ఎంజాయ్, ఐ సఫర్, బట్ లీలా మాత్రంగా. నేను సత్యసాయిబాబాను చూడడానికి వెళ్ళాను అనుకోండి, ఐ షల్ బి ఓన్లీ ఇన్ బాడీ కాన్షియస్నెస్. దానివల్ల ఐ షల్ ఎంజాయ్. లేకపోతే ఆల్ కాన్షియస్నెస్లో ఉంటే నాలోని డివినిటీని ఆయన గుర్తిస్తాడు. అందువల్ల ఆయనకి లాభం కానీ నాకేం లాభం? సామాన్యుడు ఆయన దగ్గరకు వెళ్ళి ఏ అనుభూతి పొందుతాడో అదే నేను గ్రహించాను. అలా కాకపోతే ఆయనకు అనుభూతి కానీ నాకు కాదు. ఈ రెండోది ఆల్ కాన్షియస్నెస్ చాలు ఎంజాయ్ చేయడానికి. ఫర్ ద గ్రేటెస్ట్ యోగి కాన్స్టెంట్ ఎఫర్ట్తో అందులో ఉండొచ్చు. కానీ భగవంతుడిలో ఎఫర్ట్ లేదు. భక్తుడు భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తే అలా చేస్తాడు. లవర్గా చూస్తే లవర్ రోల్ ప్లే చేస్తాడు. దాస్యం చేస్తానంటే అలానే అంటాడు. కృష్ణుని కొందరు క్రూక్ అన్నారు, పొలిటీషియన్ అన్నారు, అధర్మం అన్నారు. ఏ కాన్షియస్నెస్ కూడా కంపల్సరీ అండ్ బైండింగ్ కాదు. ట్రెడిషన్ ఏదైనా ఐ డిడ్ నాట్ ప్లాన్ ఎనీ మై నేచర్. ఐ డిడ్ నాట్ అరౌజ్ ఎనీ అండ్ అరైజ్ క్యూరియాసిటీ ఇన్ అదర్స్. వేదాంతులు వస్తారు, మాట్లాడతారు. నాకేమీ తెలియని వాళ్ళగా వాళ్ళకి కనబడతాను. ఒక్కోసారి అవిద్యలో ఉన్నట్లుంటాను, ఒక్కోసారి ఇంటలెక్చువల్. ఐ లుక్ కోల్డ్. ఒక్కోసారి అజ్ఞానం, ఒక్కోసారి అర్థం కాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నేనంటూ ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు కనుక ఏ రంగు సీసాల్లో నీళ్లు పోస్తే నీళ్లు ఆ రంగులో కనపడ్డట్టు నన్ను ఏ దృష్టితో చూస్తే అలా కనబడతాను. సీసాలోని వస్తువుకి దాని రంగు అంటూ ఏది లేదు. ఆల్ కాన్షియస్నెస్లో ఐ మస్ట్ బి ఎవ్రీథింగ్. అంటే చెట్టు, పుట్ట, రాయి, రప్ప, పశుపక్షాదులు, ఐ మస్ట్ బి ఇన్ దాట్. As though I never had body, I have tree consciousness or rock consciousness, all this while in body. ఇది ఆల్ కాన్షియస్నెస్ అంటే. అది ఇది రెండు అయిన నా స్టేట్ని ఎవరు అర్థం చేసుకుంటారు? వాట్ కెన్ ఐ ఎక్స్పెక్ట్? మీ 4-5 చేసుకోవాలి. బోత్ ఆర్ పాసిబుల్ ఇన్ దిస్ ఎంటిటీ అని అర్థం చేసుకోవాలి. మాస్టర్ స్థితి సహజ సమాధి స్థితి. వన్ కాన్షియస్ అండ్ నన్ కాన్షియస్ అన్నమాట. నన్ కాన్షియస్నెస్లో ఓన్లీ కాన్షియస్నెస్ ఉంటుంది. మహర్షి ఆల్ కాన్షియస్నెస్లో ఉంటూ సైమల్టేనియస్లీ నన్ కాన్షియస్నెస్లో ఉన్నారు. ఆల్ కాన్షియస్నెస్లో
చరాచర జగత్తంతా వ్యాపించి ఉండడం, సర్వాతీతం. నేను దేహం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను సృష్టిలో ఏది కాను అంటారే, అది ఇది. నథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ మీ. అన్నీ నేను, ఏదీ నేను కాదు. ఇంకా బీయింగ్ కాన్షియస్ ఆఫ్ నాట్ బీయింగ్ ఎనీ వన్ థింగ్ ఇస్ నన్ కాన్షియస్నెస్. సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ కామనర్. నేనే బ్రహ్మగా అనుభవం ఏది, అది నాకు తెలుసు. అదర్వైజ్ ఎంజాయ్మెంట్ విల్ బి హిస్. ఆల్ కాన్షియస్నెస్లో నాకు అప్లై చేసుకున్న వాళ్ళ రోగాలు హరించాను, కర్మలు హరించాను. అప్లై చేసుకుంటే బాడీ కాన్షియస్నెస్లో ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ చేశాను, జ్ఞానం బోధించాను. నీవే భగవంతుడి నన్ను లయం చేసుకో అని అర్థిస్తే కొందరిని లయం చేసుకున్నాను. నిన్నే పొందాలనుకుంటే అలా పొందిన వారున్నారు. జ్ఞానమే కావాలనుకుంటే అది ఇచ్చాను. నన్నే చేరుకుంటానన్న కొందరు జీవులు నన్ను పొందారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాను. నన్ కాన్షియస్నెస్లో కొంతమంది రోగాలతో బాధపడుతుంటే చూసి ఊరుకున్నాను. నాకు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ జీవులకు ఉన్నదంతా హరిస్తాను. అనేక లీలలు ప్రదర్శిస్తూ సహజంగా అనుభూతి ప్రసాదిస్తాను. నన్ను కలిసి నన్ను చేరాలనుకున్న వాడికి ట్రాన్స్పరెంట్గా ఉంటాను. అలా కాక నన్ను పరీక్ష చేసి అంతేమిటో తేలుద్దామనుకునే వాడికి అంతుపట్టకుండా ఉపేగ్గా ఉంటాను. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ వల్ల కూడా ఏమీ కనబడదు, తేలదు. నన్ను ఎంత ట్రాన్స్పరెంట్గా చూడగలరో అంత ఉపేగ్గా కూడా చూడగలరు. నువ్వే కావాలి అంటావా, ట్రాన్స్పరెన్సీ చూస్తావు. నువ్వేమిటో చూస్తానంటావా, ఒపేసిటీ చూస్తావు. నిత్యం సంసారంలో భార్య, పిల్లలు, అనేక సంఘటనలు, వాటి మాయావరణంలో ఇరుక్కుపోయి ఉంటాడు జీవుడు. స్వశక్తితో ఎత్కించిత్ కూడా దాని నుంచి బయటికి రాలేడు. ఆ ఆవరణలో ఇరుక్కుని అని తెలుసుకుంటే ఏమి చెయ్యాలో, ఎవరిని ఎలా చూడాలో తెలుస్తుంది. ఐ విల్ బి ఎవ్రీథింగ్ అండ్ నథింగ్. ఐఎమ్ నథింగ్, నో థింగ్. ఇది తెలుసుకోవడం కాన్షియస్నెస్కి సంబంధించిన మాట. నాన్ కాన్షియస్నెస్ అంటే యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్ అని ఒకరు అడిగారు. దానికి ఆయన సమాధానం అది కాదు. ఐఎమ్ కాన్షియస్ దట్ ఐఎమ్ నాట్ ఎనీ పర్టికులర్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ నాట్ బీయింగ్ కాన్షియస్. ఐఎమ్ టోటల్ కాన్షియస్నెస్ ఆఫ్ మదర్. ఐఎమ్ టోటల్ కాన్షియస్నెస్ ఆఫ్ సుబ్రహ్మణ్య, శివోహం. నా ఏ యాక్షన్కి రిజల్ట్ ఉండదు, కర్మకి ఫలం ఉండదు. నేను అనుభవించే కర్మఫలం కర్మ కాదు, కర్మ వల్ల కాదు. అల్టిమేట్లీ ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ బీయింగ్ అనలైజ్డ్. సే ఎనీథింగ్, ఇట్ అప్లైస్ టు మీ. ఒకడికి జ్ఞానిగా కనిపిస్తే మరొకడికి అజ్ఞానిలా, సామాన్యుడిలా కనిపిస్తాను. ఒకడు నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జ్ఞానివి, నీకేం సాధన అవసరం లేదు పో అంటాను. ఇంకోడు ఓపెనింగ్ స్టేజ్లో ఉన్నావు, తపస్సు చేసుకో అంటాను. మరొకడు ఈ కర్మలేవి నీకు లేవు, నీలోనే ఉంటాను అంటాను. నేను చేసే ఏది కూడా డెలిబరేట్ కాదు. ఈ విధంగా ఒక రకంగా చీట్ అయినా ఆ కర్మఫలం నన్ను అంటదు. ఇంకొకడు వస్తాడు, ఒకడు నన్ను నమ్ముకుని అర్థం చేసుకుందామని ఆరాధిస్తే వాడికి జడుడనే రోడ్డు పక్కన రాయిలా ఉంటాను. వాడి నమ్మకమే షేక్ అయ్యేటట్లుంటాను. ఇది కూడా చీటింగే. ఒకడు జోలె పట్టుకుని వస్తాడు, వాడి జోలికి పోను. నా జోలికి రావద్దంటే వాడి వెంట పడతాను. ఒకడు ముక్తి అడుగుతాడు, అడిగినప్పుడు నేను వెంటనే ఇవ్వను. తర్వాత నాకొద్దు బాబు అంటే వాడి కూడా పడేయిస్తాను. నా స్వేచ్ఛ, నా ఇష్టం కొద్దీ చేస్తాను. నేను చేసే ఒక పనికి ఇంకో పనికి సంబంధం ఉండదు. పొద్దునే 10 గంటలకల్లా ఆదురుదాగా ఆఫీసుకు పరిగెత్తి వెళ్తాను. బిహేవియరల్ ప్యాటర్న్స్ చిత్రంగా ఉంటాయి. ఇవాళ ఆదురుదాగా అంటే నాకేం టెన్షన్ వరీ ఉండదు. పరిగెత్తిన వాడిని రేపు ఆఫీస్కి వెళ్ళను. ఇండిపెండెంట్గా ఉంటాను. ఎవరైనా ఏదైనా అంటే స్పేర్ చేయను, లేదా అనే ఛాన్స్ రానివ్వను. ఐఎమ్ ఎవ్రీథింగ్ టు సమ్, నథింగ్ టు సమ్. Nothing escapes master attention, and sometimes you ask as though you don't know master. Yes, that is master's attention and this is my attention. నేను మాస్టర్గా ఉన్నప్పుడు నథింగ్ ఎస్కేప్స్ మై నోటీస్. మాస్టర్గా లేనప్పుడు అక్కర్లేదు. మాస్టర్స్ బిహేవియరల్ ప్యాటర్న్ వేరీస్ విత్ ఈచ్ ఇండివిజువల్. నెవర్ ట్రై టు కోరిలేట్ 2 బిహేవియరల్ ప్యాటర్న్స్ ఆఫ్ యువర్ మాస్టర్. ఏ 2 బిహేవియర్స్కి రిలేషన్ లేదు కనుక కోరిలేట్ చేయొద్దు. కోరిలేట్ చేయకుండా అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి ఆయన టీచింగ్స్ కన్నా. అందుకే సీయింగ్ ద మాస్టర్ అంటారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆయన ఏం చేశారు, ఎక్కడ నిల్చున్నారు, ఎట్లా తిన్నారు, ఎట్లా మాట్లాడారు, ఎలా చూశారు, ఇవి తెలుసుకుంటే చాలు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 ఐ స్టాప్డ్ గ్రోయింగ్ అంటే ఏజింగ్. నో మోర్ గ్రోయింగ్ అనుకున్నాను. ఇట్ హ్యాస్ బీన్ డన్ వితౌట్ ఎఫర్ట్, లైక్ వాకింగ్ అండ్ నాట్ వాకింగ్. అనితర సాధ్యమైన శక్తులు అవలీలగా వచ్చాయి. 50th ఇయర్ దాకా అలానే 17 దాకా ఉన్నాను. ఐ వాంటెడ్ టు ఫాలో నేచర్ అండ్ సో స్టార్టెడ్ బికమింగ్ ఓల్డ్.
గ్రిప్ వదిలినట్టు చేస్తే ఏజింగ్ వచ్చింది. 1978 డిసెంబర్లో ఉన్న మనిషిని కాను. అప్పుడు శరీరం లోపల నేను ఎలా అనుకుంటే అలా ఉంది. నో అంటే ఊరుకుంది. ఏ గ్రంథాలు శాస్త్రాలు చదవకుండానే సృష్టిలో ఉండే రహస్యాల దగ్గర నుంచి ఏ గ్రంథ ఆధారం లేకుండా దూదిపించలా ఆర్గ్యూ చేసేవాడిని. త్రూ ద కార్నర్ ఆఫ్ ద ఐ చూసి అబ్జర్వ్ చేసి క్షణంలో విషయగ్రహణ చేసేవాడిని. ఇవి సహజ లక్షణాలు. అబ్సల్యూట్లీ నో ఎఫర్ట్ రిక్వైర్డ్. అలానే లా ఆఫ్ నేచర్ శాసించగలను. దీస్ లాస్ ఎట్ ఎనీ లెవెల్ డూ నాట్ హ్యావ్ ఎనీ బైండింగ్ స్ట్రెంగ్త్ ఓవర్ మీ. ఏది చూసినా మాస్టర్ అకర్మకృత్. నా వల్ల కాదు అంటే అర్థం ఏమిటి? నా వల్ల కాదు సుమా, అహంకారం లేదు. ఐఎమ్ కాన్షియస్ దట్ ఐఎమ్ ఇన్కేపబుల్. భగవంతుడే చెయ్యాలి అని అర్థం. నా వల్ల గుణదోషమేమీ లేదు, నా వల్ల ఏమీ కాదు అని త్యాగయ్య ఎందుకన్నాడు? ఐఎమ్ టోటలీ ఇన్కేపబుల్ ఆఫ్ యాక్టింగ్, దేర్ ఫోర్ యూ హ్యావ్ టు హెల్ప్ మీ. నేను మాట్లాడే ప్రతి మాటలో చేతలో టీచింగ్ ఉంది. సామాన్యుని వల్లే ప్రార్థిస్తాను. బాడీ కాన్షియస్నెస్లో రాముడు సూపర్ హ్యూమన్ కాదు, పురుషోత్తముడు. కృష్ణుడు మానవాతీతుడే. రాముడు ఉత్తమోత్తముడైతే కృష్ణుడు మానవాతీతుడే. ఆ లీల అర్థం చేసుకోవాలి. కృష్ణ 3 కాన్షియస్నెస్లో సైమల్టేనియస్గా ఉన్నవాడు. అహంకారం లేకపోతే సంస్కారమే లేదు. డివైన్ కాన్షియస్నెస్. భగవంతుడు దేహధారి అయి మానవుల మధ్యకు వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? ఆయన లౌకిక జీవన విధానంలో ఎట్లా ప్రవర్తిస్తాడు? ఆయనకు మైండ్, చిత్తం, ప్యూర్ ఈగో అండ్ డివైన్ కాన్షియస్నెస్ ఉంటాయి. చెయ్యవద్దనుకుంటే కర్మ చేయడు. మామూలు మనిషి వెళ్ళి ప్రవర్తిస్తాడు. ఒక్కోసారి ఆయనకు పిచ్చి కోపం రావచ్చు. అర్థం కాని రీతిని ప్రవర్తించవచ్చు. హీ విల్ హ్యావ్ ఆల్ ద ఇడియోసింక్రసీస్ బట్ విత్ నో ఎఫెక్ట్. గురుతత్వంలో తన శిష్యులను హారం వలె మెళ్ళో తగిలించుకుని దాన్ని చూస్తూ ఉంటాడు. గురువుని గురించి శాస్త్రాలు ఎలా చెబుతున్నాయి? మంత్రాలు, క్రతువులు, తంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఉన్నాయే. శాస్త్రాలు వీటిని గురించి ఘోషిస్తూ గురువుని గురించి ఏమంటున్నాయి? దాని ప్రకారం వాళ్ళు గురువు కాదు, అంటే వాళ్ళు టీచర్స్. ఆత్మజ్ఞానం ఇవ్వరు. పూర్వజన్మ అనుభవం వల్ల వారు జ్ఞానులే, కానీ ఆ జ్ఞానాన్ని బోధించి శిష్యుల్ని వారి దారిన వాళ్ళని వదిలి మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి, బోధ వరకే నా పని అంటారు. ఈ శిష్యులు సంస్కార లక్షణం చేత మామూలు హ్యూమన్ వీక్నెసెస్ లేక ముక్తిని కాంక్షించి అది ఇమ్మని అడిగేవాళ్ళు వీళ్ళు. ఇట్టి మోక్షకాములు శుద్ధజీవులే. వారిలో లౌకిక దుర్గుణాలు, దౌర్బల్యాలు పెరిఫెరల్గా 5% మాత్రమే ఉంటాయి. వాటిని మానసిక బలంతో జయించవచ్చు. మనోబలం లేకపోవడం అసహాయత. సహజీవనం వల్ల వచ్చే దోషాలు కడిగితే పోయేవి. ఈ షర్ట్కి మురికి అంటుకుంది, వాష్ చేస్తే మురికిపోతుందా లేదా? పెరిఫెరల్ గా మాత్రమే చొక్కాకి మురికి అంటుకుంది కదా. అలాగే దోషాలు. ఇన్ డెప్త్ వరకు ఈ గుణాలు పోవు. సాధకులకి కూడా ఎన్నో అంబిషన్స్ ఉంటాయి. లోకంలో ఇవన్నీ చిన్న విషయాలు. బిజినెస్ చేసేవాడు ఒకడున్నాడు. ఇంక నువ్వు కూర్చో, నీ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటా అని అనే రిలయబుల్ పర్సన్ తటస్థపడితే బిజినెస్ మ్యాన్కి ఎంత రిలీఫ్. అలాగాక రైవల్రీ, జలసితో కూరచూపులు చూసేవాడిని చూస్తే బిజినెస్ మ్యాన్ పారిపోతాడు. సాధకుడు మొదటి కేటగిరీ. అలాంటి రిలయబుల్ శిష్యులుంటే గురువు వాడి చేత సాధన చేయిస్తాడు, లేక బెదిరిస్తాడు. అల్టిమేట్ రిజల్ట్ ఈజ్ ఎనీవే గివెన్. ఈ లోపల జరిగేది సాధకుడి పని. ఇదంతా జరిగేది ఎందుకు? ఇవాల్వ్ చేయడానికి. గురువు ఎందుకు కృషి చేయాలి? లోకక్షేమం కోసం. ఆత్మోద్ధరణ చేసుకున్న జీవుల వల్ల లోకక్షేమం కలుగుతుంది. అలా కాక సృష్టిలో ఏముంది, ఆ విజ్ఞానమే నాకు కావాలి అంటావా? అనంతమైన ఈ విజ్ఞానం కోసం మళ్ళీ మళ్ళీ కోటి జన్మలెత్తుతూ టీచింగ్లో క్లారిఫికేషన్ ఇంతే. ప్రశ్నలు పుడతాయి, లాజిక్లోకి దిగుతాడు. ఎంత పెరిగితే అంత ఆనందం. ఈ ఆనంద ఘడియల కోసం లాస్ట్ మినిట్ దాకా ఎందుకు వెయిట్ చేయడం? ఇప్పుడే ఇక్కడే డివైన్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఇట్ ఈస్ పాసిబుల్. ఇదివరకటి పుణ్యం ఉంది, సరే, గురువిచ్చిన ప్రామిస్ ఉంది, అది చాలు. యూ విల్ నాట్ బి అలౌడ్ టు స్టెప్ బ్యాక్. గురువు అలాంటప్పుడు శిక్షించి అయినా రక్షిస్తాడు. కృష్ణావతారంలో కూడా భగవంతుడు తను కర్మలో దిగుతానేమో అని జాగ్రత్త పడ్డాడు. బోయేవాడితో మాట్లాడుతూ వాడికి జ్ఞానబోధ చేస్తూ శరీరాన్ని, ఈగోని డిస్కనెక్ట్ చేసి డివైన్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాడు. జ్యోతిర్మయిని సన్నిధి అది. నీ తప్పు లేదు, దుఃఖపడకు, నువ్వు కర్మ చెయ్యలేదని బోయేవాడిని ఓదార్చి కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం సూపర్ కాన్షియస్నెస్లోకి వెళ్ళాడు. అహంకారం దాన్ని చేరింది. శరీరం, ప్రాణం మిగిలే. అహంకారం శరీరంలో కలిసి లేదు. తను అక్కడికి వెళ్ళాడు. పంచేంద్రియాలు ఉన్నాయి కదా,
ఈ కళ్ళు లేకుండా శరీరం లేకుండా చూస్తారా? కానీ కృష్ణుడికి శరీరం లేకుండా ఆ క్షణంలో ప్రణవధ్వని వినవస్తోంది. పిప్పీలకాది సృష్టిలో నేననే భావన కలిగిన శరీరం ఉంటేనే దానిలో పంచేంద్రియ భావం ఉంటుంది. శరీరం ఉంటేనే చూడడం, వినడం, స్పర్శ ఇవి సంభవం. ఈ శరీర భావన పోతే ఎలా ఉంటుంది? ఇక్కడి నుంచి అక్కడి దాకా లోకాలు దాటి, సూర్యమండలం దాటి, నక్షత్రాలు దాటి, భూగోళం దాటి సృష్టి అంతా తానే వ్యాపిస్తాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కనుక సృష్టిలో దేన్ని ముట్టుకున్నా తానే అవుతాడు. సెన్స్ ఆఫ్ టచ్ అలా ఉంటుంది. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు కనుక సృష్టిలో దేన్ని ముట్టుకున్నా అది నేను అనుకుంటాడు. ఈ పిల్ల ఉంది, దాన్ని ముట్టుకుని మెత్తగా ఉందని గట్టిగా ఉందని చెప్తున్నాం. పిల్ల ఎట్లా ఉందో చెప్పేది చెయ్యి కాదు, లోపల ఉన్న వస్తువు చెయ్యి ద్వారా తెలుపుతోంది. చూసేది అనుభవించేది లోనున్నదే. చెయ్యి ఎంత పొడుగు వెళ్తే అంతే స్పర్శ జ్ఞానం. శరీర భావన వల్ల ఈ శరీర భావన పోతే లిమిట్లెస్ స్పర్శేంద్రియం పనిచేస్తుంది. సృష్టిలో అంతటినీ టచ్ చేస్తుంది స్పర్శేంద్రియం. ఇలాగా ఏకకాలమందు పంచేంద్రియముల అనుభవమే విశ్వవ్యాపకత్వం, విశ్వ చైతన్య భావన. ఏకకాలమందు సృష్టిలో సమస్తము చూడండి, ఏకకాలమందు సృష్టిలో సమస్తము వినుట. ఇలా పంచేంద్రియములు ఒకే సమయాన సృష్టిలో ప్రవర్తిస్తాయి. ఎప్పుడు జీవుడికి నేను శరీరం కాదని తెలుసుకున్నప్పుడు ఇలా అనుభవిస్తే ఏమవుతుంది? ఇమాజిన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ సైమల్టేనియస్లీ, నాట్ సెపరేట్లీ ఫెల్ట్, వేర్ ఆల్ 5 senses బికమ్ వన్. పంచేంద్రియాల్ని ఒకేసారి ముద్దగా చేయడం. ఏకకాలం మందు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు బికమింగ్ వన్ ఈజ్ శుద్ధ చైతన్యం. దట్ ఈస్ ద ఫోర్స్ అండ్ హీ బికమ్స్ దట్. కృష్ణుడు ప్రాణోత్క్రమణ సమయంలో అయ్యో నాకు బాణం గుచ్చుకుందే, కాలు నొప్పిగా ఉందే అని క్షణమైనా అనుకుని ఉంటే మళ్ళీ జన్మ భగవంతుడికి కూడా తప్పదు. అందుకే గురువు యొక్క కన్సర్న్ అంతా ఫైనల్ మూమెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. దేర్ ఫోర్ వాళ్ళ డెత్ సర్కమ్స్టాన్సెస్ తనే క్రియేట్ చేస్తాడు. అది పెద్ద ఇంజనీరింగ్ ఫీట్. ఇందులో ఎంత ప్రిసైజ్గా, ఎంత క్యాలిక్యులేటెడ్గా గురువు ఆ ఫీట్ చేస్తాడంటే రాంగ్ ఎక్స్పెక్టేషన్, ఇంపర్ఫెక్షన్ ఉండదు. ఇవి స్మాల్ థింగ్స్లా ఉండొచ్చు, లౌకికంగా ఒక్కోసారి వారు అడిగింది ఇవ్వకపోవచ్చు. కానీ వారి సాధన విషయంలో అహర్నిశలు అప్రమత్తుడై ఉంటాడు. వాళ్ళ మార్గాన వాళ్ళని ఎలా తీసుకెళ్లాలో గురువుకి తెలుసు. సంబడి మస్ట్ రివీల్ ఆల్ దిస్. ఫకీర్ చంద్ మహారాజ్ స్పిరిచువల్లీ అడ్వాన్స్ సోల్. ఆయనకి స్పిరిచువల్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఇచ్చే ఉపన్యాసాలు మామూలు స్పీచెస్ లాంటివే. ఆయన మాటలు మామూలు మాటలే. అక్కడ చూడాల్సింది ఆయన అంతఃకరణలోని తేజస్సుని. దూర్వాసుడికి కోపం, విశ్వామిత్రుడికి పిచ్చి పనులు చేయడం జీవలక్షణాలు. వారి లోపల ద్వేషం, స్వార్థం ఉండవు. ఇవి అలవాట్లు అంతే. అహంకారంతో, అజ్ఞానంతో ఉండేవాడికి ఈ లక్షణాలు ఇన్వాల్వ్ అవుతాయి. దేర్ ఈగో ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దేర్ బిహేవియరల్ ప్యాటర్న్స్. జీవ లక్షణంలో మోడెస్టీ, లవింగ్ నేచర్ ఉండొచ్చు. ఈ కలియుగంలో, సంఘంలో నా అంతఃకరణలోని వస్తువును గుర్తించు అని చెప్పకూడదు. అలా అంటే కూడా పిచ్చివాడి కింద జమ కడతారు. యూ హ్యావ్ టు బి అన్ యాక్సెప్టబుల్ పర్సనాలిటీ. పిల్లల్ని ప్రేమతో, మమకారంతో చూడాలి. సంఘంలో మంచి పనులు చేస్తుండాలి. ఇది సెకండరీ. ప్రైమరీ ఈజ్ ద డివైన్ స్పార్క్ విచ్ ఈజ్ యాక్టివ్. దాట్ ఈస్ ఇంపార్టెంట్. ధర్మబోధలు చేసే స్వార్థపరులు ఉన్నారు. ఆది నుంచి తెలిసి చేసే డివైన్ పర్సనాలిటీస్ ఉంటారు. ఈజ్ అన్ ఆర్డినరీ మ్యాన్ బట్ ద స్పార్క్ ఈస్ డివైన్. జ్ఞాని కారణ జన్ముడు. అతనికి ఉన్నది డివైన్ కాన్షియస్నెస్. దాని అహంకారం వేరు, ముక్త జీవులు వేరు. వారు వీరు కారు, వీరు వారు కారు. ఆ నేనును మర్చిపోయి అంతఃకరణలో ఉన్న నేను శరీరంలోకి వచ్చినప్పుడు శక్తులు వస్తాయి. టెక్నికల్ డెఫినేషన్ ఆఫ్ కోమా. డివైన్ కాన్షియస్నెస్ లో ఉన్నప్పుడు శరీరంలోని 5 senses పనిచేయకపోవడమే కోమా. కోమా ఈజ్ ఎ స్లీప్ విచ్ కెన్ బి రివైవ్డ్ బై ఎక్స్టర్నల్ సోర్సెస్. ఇన్ కోమా హీ ఈజ్ సెపరేట్, నాట్ ఇన్వాల్వ్డ్ విత్ ద బాడీ. ఒకవేళ శరీరం రివైవ్ అయితే ఆయన అందులోకి రావాలి. అదొక టెక్నికల్ ప్రాబ్లం. ఇది నా శరీరం, ఇందులోకి రా అని చెప్పేవాళ్ళు ఎవరు? ఆ సమయంలో కోమా విజిల్లోకి వస్తాడు. శరీరంలో ఉండగానే నేను తిరిగి ఇందులోకే వస్తాననే సంకల్పం ఉంటే శరీరంలోకి రావచ్చు. ఆ స్పార్క్ ఏ కుండల్ని, అదే చైతన్యం. సాధకుని జీవితంలో 3 minutes at a stretch or 3 times at a duration of 1 minute each డివైన్ కాన్షియస్నెస్ లోనికి వెళ్ళగలిగితే
వాడు లాస్ట్ మూమెంట్స్లో తన్ను తాను తెలుసుకోగలిగిన వాడు అవుతాడు. అలాంటి వాడి విషయంలో గురువు ఇంటర్ఫియర్ అవడు. కోమా విజిల్లో సంకల్పం ఉండదు. ఏ పని చేయాలని కూర్చోవాలని ఉండదు. సురేంద్రనాథ్, బ్రదర్ ఆఫ్ మహారాజ్, వాజ్ నాట్ ప్యూర్లీ ట్రెడిషనల్ ఆర్ యాంటీ ట్రెడిషనల్. క్యాస్ట్ సిస్టమ్ పనికిరాదనే బిలీఫ్ జ్ఞానులను లోకం బాధించదు. హీఈస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. లాస్ట్ మినిట్ ఈస్ గివెన్ డ్యూ ఇంపార్టెన్స్. దట్ ఈస్ ఆల్ ద స్ట్రెస్. గురువుకి అదే ముఖ్యం. ఈ లోపల మీ ఇష్టం వచ్చిన సాధన చేసుకోవచ్చు. కాస్మిక్ కాన్షియస్నెస్. The moments of total absorption during the hours of meditation were not few, but they constituted the solid rocks over which I stepped to make the strides in my understanding of three things: one, self; two, universe; and three, their common governor. These moments of absorption were ions of total absence of self because of its merger with him, and my return to this cosmic consciousness was described as return to the pavilion from where the ego could watch the game played without participating in it physically and, of course, not mentally. Having been totally absent from the field as well as the pavilion, I had the privilege of treating myself as a visitor, totally unconnected with the goings on. These moments were not moments of either a bliss or experience of any sort or happiness of a superior consciousness and nothing that was commonly referred to as divine experience. All these were states of consciousness while it was verily absent from itself. To begin with, my mind made bold to suspect this state to be sleep or stupor, and there was no competent voice that could answer my mind. This remained an enigma to my mind over several weeks, and I saw myself during this time restless all the time and suspicious sometimes, and then came the great voice from nowhere to tell my mind that those moments meant total withdrawal and involution of the projected image into its primordial cause. To call it a spark from the anvil would be wrong, for there is no calling of the back into the anvil, and every spark that shoots forth from out of the anvil is a momentary existence, and therefore a false existence. The reason obviously is that the spark has no continued contact with the anvil. The anvil does not own the spark after it is shot out. The cosmos has a total, completed, a wholesale tie-up with the causative principle, from which its dependence and contact are inescapable to it. For this reason of fact, that the ego, wherever and whenever it be in the cosmos, can reunite with the all-pervading reality. For some, it is the end of one's forgetfulness, while for some, it is recollection of the original state.